హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం ఒక మంచి మొబైల్ని ఈరోజు నేను మీ ముందుకే తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రెసెంట్ అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్లో అయితే సేల్కి అయితే ఉంది. ఓకేనా, ఆ మొబైల్ వచ్చేసి ఏంటి అంటే ఐక్యూ Z9X 5G మొబైల్. ఓకేనా, ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి 5G మొబైల్. అంతేకాకుండా దీంట్లో మీకు 6GB ర్యామ్ అండ్ అంతేకాకుండా 128GB ఇంటర్నల్ స్టోరేజ్తోని ప్రెసెంట్ ఈ మొబైల్ అనేది చాలా తక్కువ ప్రైస్లో అయితే సేల్కి అయితే ఉంది. ఓకేనా, అంతేకాకుండా దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే ఏంటంటే మీకు స్నాప్డ్రాగన్ 6th జనరేషన్తో పాటు మీకు 120Hz రీఫ్రెష్ రేట్తో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీరు యూజ్ చేసుకున్నా కానీ చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో మీరు గేమ్స్ కూడా మంచిగా అయితే ఆడుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే వీడియోగ్రఫీ కావాలనుకున్నా, ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పాలి, దట్ టు ఇన్ బడ్జెట్. ఓకేనా, అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఏంటంటే టోటల్గా మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్రే కలర్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. రెండు కూడా సేమ్ ప్రైజే. సో ప్రైస్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. మీకు నచ్చిన కలర్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఈ మొబైల్కి సంబంధించిన మనకు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి మీకు 6000 mAhతో రావడమే జరుగుతుంది. అంతేకాకుండా మీకు 44 వాట్కి సంబంధించిన అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఏంటంటే మొబైల్కి 44 వాట్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మెయిన్ కెమెరా వచ్చేసి మీకు అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే రావడమే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు అయితే 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మీకు 2 ఇయర్స్ ఏంటంటే 100 అప్డేట్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ 3 ఇయర్స్ వరకు మీకు ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఒకటి వచ్చేసి మొబైల్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు కేబుల్ అండ్ దాంతోనే మీకు అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. మీకు ఎక్స్టర్నల్గా కొనుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంతేకాకుండా మొబైల్కి సంబంధించిన మీకు కేస్ కూడా ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అది కూడా మీరు ఎక్స్టర్నల్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి చూసుకుంటే ఏంటంటే దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకు 16,999 రూపీస్ అయితే ఉంది. బట్ ప్రెసెంట్ డీల్లో వచ్చేసి మీకు ఓన్లీ 13,999 రూపీస్ మాత్రమే ఉంది. ఓకేనా, అండ్ అంతేకాకుండా దీంట్లోకి వెళ్ళి మీరు అమెజాన్లో కనుక నా లింక్ త్రూ వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఏంటంటే 500 రూపీస్ అనేది కూపన్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. దాన్ని మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే ఈ 14,000లో మీకు 500 రూపీస్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా, అండ్ దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ డెబిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, సో డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేస్తే ఏంటంటే మీకు 1250 రూపీస్ అనేది మైనస్ అవుతుంది. లేకపోతే మీరు EMI పెట్టుకున్నారనుకోండి మీకు 1500 రూపీస్ అనేది మైనస్ అవడమే జరుగుతుంది. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేశారనుకోండి మీకు ఏంటంటే 1000 రూపీస్ అనేది డిస్కౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మీకు 12,500 రూపీస్ బిలోనే ఈ మొబైల్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా వెళ్ళి ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తోని మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. సో మీకు ఒక నీడ్ ఉంటే మొబైల్ అండ్ దట్టు 5G మొబైల్ కావాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళి తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోతో లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి.